హలో, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వీడియోస్ బై షైన్ కెరియర్స్ రజని. ఎలా ఉన్నారు అందరూ? బాగానే ఉంటారు. వీకెండ్ కదా, లాంగ్ వీకెండ్, ఇండిపెండెన్స్ డే స్పెషల్, కృష్ణాష్టమి, సండే. సో చాలామంది అందరూ జర్నీలో ఉండుంటారు. ఓకే, సో జర్నీ అంటే గుర్తొచ్చింది. సో లైఫ్ అనేది ఒక జర్నీ. రోజు ఏదో ఒక పరిగెత్తుతానే ఉంటాం. ఈ పరిగెత్తడం అనేది ఏ రోజు ఆగదు. ఒకదాని తర్వాత ఒకటి, ఇంకొకటి వస్తూనే ఉంటుంది. మనము అన్నీ అచీవ్ చేసిన దాని తర్వాత ఇంకో కోరిక వస్తూనే ఉంటాయి. సో మనిషి ఎంత ఉన్నా కానీ సంతృప్తి అయితే ఉండట్లేదు. ఎంత సంపాదించే వాళ్ళకి తృప్తి ఉండదు. 10,000 సంపాదిస్తే 20,000 ఉంటుంది. 1 crore సంపాదించే వాళ్ళకి 10 crores సంపాదించాలని ఉంటుంది. సో అంతులేంది కదా, ఒప్పుకుంటారుగా. సో మరి ఎంతకాలం పరిగెత్తుతాం? ఓపిక ఎన్నాళ్ళున్నా పరిగెత్తుతానే ఉంటాం. పరిగెత్తి ఏం చేస్తాం చివరికి అని ఆలోచిస్తే ఏమీ ఉండదు. సో ఈరోజు చెప్పే టాపిక్ ఏంటంటే, మనం ప్రతి ఒక్కరికి ఛాలెంజెస్ ఉంటాయి, ఎన్నో కోరికలు ఉంటాయి. అవన్నీ ఓకే. అసలు ఏమీ టార్గెట్ లేకపోతే, గోల్ అనేది లేకపోతే లైఫ్ అనేది అయితే మాత్రం బోరింగ్. గోల్ అయితే కావాలి, దానికోసం అయితే ప్రయత్నించాలి. అట్ ది సేమ్ టైం మనకు ఉన్నదానితో తృప్తిగా ఉండడం, దాన్ని ఆనందించడం, దాన్ని గౌరవించటం, ఎంజాయ్ చేయటం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈరోజు చెప్తున్నదే టాపిక్ ఏంటంటే తెలుగులో సంతృప్తి. మనకు ఉన్నది మనం ఇప్పుడు దాకా ఏం చేస్తూ ఉంటాం, మనకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి చూసి వాళ్ళతో కంపారిజన్ చేసుకొని మన టార్గెట్స్ని సెట్ చేసుకుంటాం. మనకంటే ఎక్కువ సక్సెస్ పీపుల్ని ఉన్న వాళ్ళని, మనకంటే లీడింగ్లో ఉన్న వాళ్ళని చూసి టార్గెట్ అయితే చేస్తాం. సో ఈ మధ్యలో ఫెయిల్యూర్స్ వస్తూ ఉంటుంది, ఛాలెంజెస్ వస్తూ ఉంటాయి, డిసప్పాయింట్ అయిపోతూ ఉంటాం. ఫెయిల్యూర్ అయిపోతే ఏదో లైఫ్ అయిపోయినట్టు బాధపడిపోతాం, చాలా ఉంటాయి. అలాంటి టైంలో చేయాల్సింది ఏంటి, ఒకసారి ఎప్పుడు పైకి చూడటమే కాదు, కిందకు చూసుకోవడం అంటే మనం చూసుకోవడం. మనకంటే తక్కువ ఉన్నవాళ్ళు, మనకంటే తక్కువ ఆపర్చునిటీస్ ఉన్నవాళ్ళు, మనకంటే తక్కువ సంపాదిస్తున్న, మీరు ఏ విషయంలో కంపారిజన్ స్టార్ట్ చేసుకుంటే ఆ విషయంలో మనకంటే చాలామంది ఇంకా తక్కువ స్థితిలో ఉన్నారు. సో మనము వాళ్ళందరికంటే చాలా బెటర్లోనే ఉన్నాం. సో ఎప్పుడైతే ఆ గ్రాటిట్యూడ్ అంటారు, ఇంగ్లీష్ గ్రాటిట్యూడ్, సంతృప్తి తెలుగులో, మనం ఎప్పుడైతే వస్తుందో మనకు బాధ ఉంటుంది కదా, ఇప్పుడు దాకా ఫెయిల్ అయిపోతున్నామని, ఆ ఫెయిల్ అనేది పోతుందన్నమాట. అలా అని చెప్పి ఇంకా కాంప్రమైజ్ అయిపోయి మళ్ళీ ఏం పరిగెత్తద్దు, ఇంకా ఉన్నదే తిని కూర్చోండి అని ఎవరు చెప్పరు. సో మనకు మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎట్ ది సేమ్ టైం కొత్తది సాధించాలి. కానీ ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయకుండా ఎంత కొత్తదేదో సంపాదించి ఏదో ఉంది ఇంకా ఏదో ఉందని చేస్తే మాత్రం ఏది ఉండదు. సో రెండింటిని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. సో సక్సెస్ కొత్త వాటి కోసం అచీవ్ చేయాలి, ఆల్రెడీ అచీవ్ చేసిన దాన్ని ఎంజాయ్ చేయాలి. సో ఉన్నదాంతో తృప్తి పడతా, ఎంజాయ్ చేస్తా, ఇంకా కొత్త వాటికి మనం ఎప్పుడు చేస్తామో మన కోరికలు, మన టార్గెట్స్ అనేది మనం తొందరగా రీచ్ అవుతాం. ఎట్ ది సేమ్ టైం మన పడే కష్టానికి అనుభవిస్తేనే కదా ఉపయోగం. ఏమీ అనుభవించకుండా ఏదో సాధించి వెళ్ళిపోతే ఏం ఉపయోగం? నీ తర్వాత వాళ్ళు ఉపయోగపడిద్ది. నువ్వు సంపాదించిందంటే మీ మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతులు వీళ్ళందరూ తింటారు. మరి ఇంత కష్టపడింది నువ్వు, నీకేమీ ఉండదు, అంతే కదా. సో మనం ఎంజాయ్ చేయాలి, సేవ్ చేయాలి, మన పిల్లలకి ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే సెల్ఫ్ హ్యాపీనెస్. ఆ సెల్ఫ్ హ్యాపీనెస్ అనేది ఎలా వస్తుంది
ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఏం చేస్తే సెల్ఫ్ హ్యాపీనెస్ ఉంటుంది అది ముందు తెలుసుకోండి. సో ఏదో కొత్త వాటికి పరిగెత్తే బదులు ముందు మనమేంటి, మనకేముంది, ఉన్నదాన్ని ఎలా ఎంజాయ్ చేయాలి, తృప్తిగా ఎలా ఉండాలి ఎప్పుడైతే తెలుసుకుంటామో ఎంత పెద్ద టార్గెట్ కూడా చిన్నదిగానే కనిపిస్తుంది మనకి. ఒకవేళ ఫెయిల్ అయినా కూడా అది బాధనివ్వదు, అది ఒక లెర్నింగ్గానే తీసుకుంటాము. సో అర్థమైంది అనుకుంటా. సో ఈ వీకెండ్ ఫ్రీ టైంని సెల్ఫ్ అనలైజేషన్కి ఉపయోగించండి. సో దాన్ని రాసుకోండి. ఎప్పుడైతే మీకు కష్టం వచ్చిందో అది ఒకసారి చదువుకోండి మళ్ళీ. ఈ ఈ మనం అప్పుడు మనం ఎంత సక్సెస్ఫుల్గా ఆల్రెడీ ఉన్నామో, ఆల్రెడీ ఎంత అచీవ్మెంట్ చేసామో, ఎంత హ్యాపీగా ఉన్నామో, పాతగా ఎంత మనం మంచి పొజిషన్లో ఉన్నామో, ఆ చిన్న అదే ఉన్న బాధలన్నిటినీ తొలగించేస్తుంది అనమాట. ఏ మెడిసిన్స్ వాడక్కల, ఏ ట్రీట్మెంట్కి ఎంత మన సక్సెస్సే మనకు ధైర్యం అనమాట. మనకు మనమే సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. సో వీకెండ్ అడ్వాన్స్డ్ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. సో మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, సీ యూ.